వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ సిస్టర్స్. గైస్, ఈ వీడియోలో అయితే మనం వీఆర్ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. సో గైస్, అండ్ మెయిన్లీ టుడే మనం అయితే బోటింగ్కి వెళ్తున్నాము. అండ్ అజీస్ వెనకాలే గోదావరి ఉందన్నమాట గైస్. సో అదంతా గోదావరియే. నైట్ అంతా మేమైతే గోదావరి ఉందని చూడలేదు. ఇప్పుడే మార్నింగ్ ఇంత బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అజీసి గైస్. కొంచెం కాఫీ అయితే తాగుతున్నాను. సో అక్కడ టీ కెటిల్స్ అవన్నీ పెట్టారు. కొంచెం ఇవ్వండి కాఫీ చేసుకొని తాగుతున్నాను. చీర్స్ గాయస్. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము. ఇవ్వండి ఇప్పుడైతే ఇలాగా నేను బయటకు వచ్చాను అనమాట. సో స్టీమ్డ్ వెజిటబుల్స్, ఓట్ మీల్ అండ్ ఉప్మా, సాంబార్, small vadas and boiled egg. So papayas, toast, coffee, tea, buttermilk, juice and other stuff. And boiled, just water వేడిగా ఉండడానికి. గైస్, ఈ రోడ్డు చాలా వరస్ట్గా ఉంది. ఇక్కడికి రావాలనుకుంటే చాలా కష్టాలు పడి రావాలి. గైస్ వచ్చేస్తున్నాము. గైస్ గైస్ మనమైతే ఇప్పుడు లైక్ బోటింగ్ ఏరియా దగ్గరికి వచ్చేసాము. ఇగోండి చేసి కొన్ని బోట్స్ అన్నీ కూడా ఉన్నాయి. గైస్ ఇదంతా కూడా ఇగోండి బోట్స్ దగ్గర. కనిపిస్తుంది కదా గోల్డిష్ కలర్ లో ఒక గోపురం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ కూడా నిత్యం 365 రోజులు మరి కాచి కాపాడుతూ కోరిన కోరికలు తీసుకున్న ఏరాతను స్టార్ట్ చేద్దామండి. దానికి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. నేను గోదావరి మాతుకుంటాను, మీరు అందరూ కూడా జై పలకాలండి. సో ఎవరైతే జై ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ గాను, సో లెఫ్ట్ లో కనిపించే ప్రాంతాలన్నీ కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ గాను, అంటే మనకి కుడివైపు కనిపిస్తున్న కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రాంతాలు గాను, ఎడమ వైపు కనిపిస్తున్నాయి కూడా పశ్చిమ గోదావరి. ఒక 65 కిలోమీటర్స్ వెళ్ళడానికి అయితే మనం టోటల్ గా 4 hours జర్నీ అయితే ఉంటుందండి. 4 గంటల జర్నీ అయితే ఉంటుంది. సో ఈ 4 hours లో కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. బాలయ్య బాబు గారు నడిచిపెట్టిన ఒక్క మగాడు అనే మూవీ మనకి ఇక్కడ షూట్ చేయడం అయితే జరిగింది. మరి ఆ మూవీలో బోట్ పైనుంచి బోట్ దూకిస్తారు కదండి. బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంది కదా. సో సాంగ్ మొత్తం కూడా మనకి ఇక్కడ ఒక 30% షూటింగ్ అయితే తీసారండి. ఒక రంగా రంగా రంగస్థలాన
శ్వాసలో నిశ్వాసలో నీ వెంటనే చివరి శ్వాసకి ఇదే స్థితే కాళేశ్వరం డ్యామ్ ప్రాజెక్ట్. ఒక డ్యామ్ అయితే కనిపిస్తుందండి. అందరూ దయచేసి కూర్చోండి ఒకసారి, ఎవరి ప్లేస్లో వాళ్ళు వెళ్ళి కూర్చుంటారండి. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి. సో అలాగే మనం ఇక్కడ నుంచి పాపికొండలు వెళ్ళాలంటే కనుక టోటల్లీ 4 hours జర్నీ చేయాలండి. 4 గంటలు అయితే జర్నీ చేయాలి. సో ఈ 4 hours మీకు అందరూ కూడా ఎటువంటి బోర్ ఫీలింగ్ అయితే లేకుండా ఎక్కడంటే యూట్యూబర్స్ సో చూడండి, మరి ఇందిరా సాగర్ గా పిలువబడుతున్న పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ అయితే కనిపిస్తుంది. మరి ఈ డ్యామ్ చూస్తే ఇక్కడ మొత్తం కూడా 48 గేట్స్ అయితే నిర్మించారండి. 48 గేట్లతో మనకి ఇందిరా సాగర్ గా పిలువబడుతున్న పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ అయితే నిర్మించారు. వచ్చేసి కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అయితే అందుతుందండి. అలాగే మరి ఇందిరా సాగర్ గా పిలువబడుతున్న ఈ పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గేట్స్ కి ఓపెన్ చేయడానికి అలాగే క్లోజ్ చేయడానికి మరి పవర్ అయితే ఉండాలి కాబట్టి సో ఈ డ్యామ్ కోసం ఒక పవర్ స్టేషన్ అయితే నిర్మిస్తున్నారు అనమాట. సో ఒకసారి అందరూ ఎలా అయితే ఉంటుందో అలాగా హాఫ్ కట్ చేసినట్టుగా ఒక కొండ అయితే కనిపిస్తుంది కదండి. సో మరి అది ఎందుకంటే అక్కడ ఒక పవర్ స్టేషన్ అయితే నిర్మిస్తున్నారు అనమాట. ఆ పవర్ స్టేషన్ ఎందుకంటే ఈ గేట్స్ ఓపెన్ చేయడానికి అలాగే క్లోజ్ చేయడానికి పవర్ అనేది అక్కడ జనరేట్ చేస్తారు. అంతేకాకుండా అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి పవర్ వల్ల మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా అప్పించేంత పవర్ అనేది మనకి అక్కడ జనరేట్ అవుతుందంటే అక్కడ ఒక మెగా పవర్ స్టేషన్ అయితే నిర్మిస్తున్నారండి. సో అలాగే చూస్తే 1148 ఫీట్స్ అయితే నిర్మించారు. ఏంటి బాబు నిద్రపోతుంది సార్, గుడ్ మార్నింగ్. మనకి నష్టాలు చూస్తే కనుక మన కంటికి ముందే కనిపిస్తుంది, ఒక విలేజ్ అయితే చూస్తే కనిపిస్తుంది. సో ఇలాగా ఒక 250 గ్రామాలకు పైగా మనకి గోదావరి నదిలో ముంపుకైతే గురవుతాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో ఆ విలేజెస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వేరే చోటకి అయితే గవర్నమెంట్ వాళ్ళు షిఫ్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ అనేది ప్యాకేజీ కింద ఇచ్చి ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే కనుక ఫ్యామిలీలో వాళ్ళకి ఒక జాబ్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ కూడా వేరే చోటకి అయితే విలేజ్ పేరు చెప్పగానే మనకు ఒక ఫ్రీడమ్ ఫైటర్ గుర్తొస్తారు. ఎవరైనా గుర్తొచ్చారు మీకు? ఫ్రీడమ్ సార్ తిరుగుబాటు బావట ఎగరేసి ఒకే సమయంలో 5 పోలీస్ స్టేషన్స్ అయితే కొల్లగొడతానని చెప్పేసి వాళ్ళతో ఛాలెంజ్ చేసి మనకి పోలీస్ స్టేషన్స్ అయితే కొల్లగొట్టడం అయితే జరిగింది. ఒకసారి చూస్తే అక్కడ 2 స్టైల్ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి. సో ఆ 2 స్టైల్ బిల్డింగ్ పక్కన ఒక పాడుపడ్డ పెంగిటన్ టైప్ లో స్థితిలో అయిపోయినట్టుగా కనిపిస్తుంది కదండి. అది వచ్చేసి బ్రిటిష్ కాలనాటి పోలీస్ స్టేషన్. సో అల్లూరి సీతారామరాజు గారు ఆయుధాల కొరకు కొల్లగొట్టిన పోలీస్ స్టేషన్స్ లో 1 ఆఫ్ ద పోలీస్ స్టేషన్ అండి. ఒకే సమయంలో 5 పోలీస్ స్టేషన్స్ అయితే కొల్లగొట్టడం అయితే. మంగళసూత్రం కాలికి మెట్లు చూస్తే మనకి ఆడవారికి పెళ్ళైందని చెప్పి తెలుస్తుంది. మరి మగవారికి పెళ్ళైందని చెప్పి ఎలా తెలుస్తుందండి? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా పట్టా వచ్చారా? ఓకే, అంటే లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి మేడం గారిని ముందుకు వచ్చేటప్పుడు ఆయన వెనక్కి కూర్చున్నారు. మేడం గారు చెప్తారంట. సరే మేడం గారు చెప్పండి మేడం. ఏదో తేడాగా ఉందంటే అంటే ఏమండి ఇక్కడ ఏమైనా నేరాలు ఘోరాలు ఏమైనా జరుగుతుందండి? రాత్రి 10 గంటలకు టీవీ చిన్నపిల్లలు ఉన్నారండి. సో చిన్నపిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడం కోసం పిలుస్తున్నారు అనమాట. అన్న పీటర్ హ్యాండ్స్ రా మరా ఒకసారి రా. పిల్లలకు 10 పెద్దగా ఇలాంటి మొత్తం చేసుకుంటే
నేను క్లోజప్ తో నీలో సుకుంటే నేను చూపుతో బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రేక్ జామ్ తో స్కూల్ కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్ లో I'm a good girl, I'm a good girl, I'm a good. మీరే ఆయనండి మీరే ఒకసారి రండి. మీరు యంగ్ బాయ్స్ సార్ మీరు. శత్రువులకు గుండెల్లోన తటతట నా పిక్కల పవర్ చూస్తే అందరికి హటలు మటన్ చికెన్ తింటేనే మహాపహిల్వానులవుతారు. సార్ గారికి అప్పుడే 2 ఇంచులు వెనక్కి వెళ్ళిపోయింది. ఇది 6 ప్యాక్ ఉందో ఆల్రెడీ దాచారు కదా, ఇంకా చాలా ఉంది లోపల. ఓకే ఓకే ఇంకెప్పుడు పెట్టకూడదు. ఓకే ఓకే కార్యక్రమం అండి. సో ఏం లేదు, మన బోట్లో చాలా మంది మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ సీరియస్ గా గిఫ్ట్స్ అన్నమాట. సో మీరు రెండు వంట వార్పు కార్యక్రమం అయితే కాదండి, ఈ టీవీలో అనగానే ఇస్తారు, ఎందుకంటే మీరే మాకు ఎదురుస్తారు. చిన్నపిల్లల కింద వాళ్ళందరికీ ఉంటుంది సార్ సెపరేట్గా. ఓకే కమన్. సో మరి గోధుమమాతకి పాపికల రాక్షసుడికి యుద్ధం జరిగినప్పుడు ఆయన ఒక సగం బాగా వచ్చి అక్కడ పడినట్టుగా మనకి పురాణాల్లో చెప్తూ ఉంటారు. సో ఎంటర్టైన్మెంట్కి వచ్చేయండి ఇంకా అందరూ. ఓకే ఫస్ట్ సార్ లేదు సార్ సీరియస్. సో అండర్ గ్రౌండ్ వాటర్తో మనకి శివాలయం ఉంది. ఇక్కడ లోతు వచ్చేసి 250 అడుగులు వెళ్తే లోతు ఉంటుంది. సో ఇన్ రైనీ సీజన్లో ఇక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలు తిరిగితే రైనీ సీజన్లో మనకి ఫ్లడ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 400 feet అయితే వస్తామంట, 400 అడుగులు లోతు అయితే పెరుగుతుంది. సో ఒకసారి చూస్తే కనుక మనకి ఈ కొండలని అంచున చూస్తే కనుక మనకి బాట అనేది కనిపిస్తుంది కదండి. కొండల అంచున చూస్తే బాట అయితే కనిపిస్తుంది కదా. సో చాలా లోతైన ప్రదేశం, ప్రమాదమైన ప్రదేశం అండి. సో అలాగే రంగస్థల మూవీలో రంగస్థలం, అలాగే ఎంత సగగుణమే లక్ష్మి అంటే ఒక సాంగ్ మనకి ఈ శాండ్ మీద అయితే షూట్ చేశారండి. ఓకే. సో ఇక్కడ అండర్గ్రౌండ్ వాటర్లో దొరికిన మనకి 2 శివలింగాలు అయితే దొరికాయి అన్నమాట ఫ్లడ్ టైంలో. సో ఆ 2 శివలింగాలను తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ అందరూ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిన ప్లేసుల్లోకి ఆ 2 శివలింగాలు తీసుకుని నిత్యం 365 రోజులు కూడా దోపదీప నైవేద్యాలు అందిస్తూ మరి పూజలు అయితే చేస్తారన్నమాట అండర్గ్రౌండ్ వాటర్లో దొరికినటువంటి శివలింగాలతోటి. ఈ ప్లేస్ పేరు వచ్చి గాయ్స్ సడన్లీ అయితే రెయిన్ స్టార్ట్ అయింది. అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఇగోండి ఇలా రెయిన్ అయితే స్టార్ట్ అయింది. చాలా హెవీ రెయిన్ పడుతుంది గాయ్స్. సో లుక్ ఎట్ దోస్ గాయ్స్. ఇప్పుడైతే చాలా హెవీ రెయిన్స్ వస్తున్నాయి. అండ్ యాజ్ యూ సీ లైక్ సో గాయ్స్ చాలా రిప్పుల్స్ అండ్ ఫుల్ హెవీగా వస్తుందన్నమాట వర్షము. లైక్ full rain. Guys, so full ga tadisipoyamannamata. కోసం దారి చేసుకుంటే వర్షం పడడం వల్ల మొత్తం క్లారిటీ వచ్చింది. ఇక్కడికి వస్తారు
है गाइस పాపికొండలకి వచ్చేస్తున్నాం. అక్కడ ఆపరేట్ అయిన తర్వాత వేరే టెలిఫోన్ ఎటువంటి వీడియోస్ కానీ ఫోటోలు కానీ తీయడానికి లేదండి. రామకృష్ణ ముదివాడం అని ఒక మంచిలో ఉన్నటువంటి టెంపుల్ కనబడుతున్న లోపల మనకి వేరే గాయస్ ఇక్కడ ఒక శివాలయం అయితే ఉందన్నమాట. గాయస్ ఇదన్నమాట మన పాపికొండలు. గాయస్ ఇదిగోండి టెంపుల్ అయితే ఉంది. We are coming back from the temple over here. ఇక్కడ అయితే చూపించాను అన్నమాట. బోట్ దిగి ఇక్కడికి వచ్చాము. అండ్ హియర్ దేర్ ఆర్ లైక్ బ్యాంబూ టాయ్స్. సో లెట్స్ సీ ఇఫ్ వి కెన్ బై వన్. సో చాలా చూసినట్టు వర్షం పడిందన్నమాట. సో అందుకే మొత్తం కింద cow. Bye bye. So bye bye guys. ఇప్పుడైతే మనము పాపికొండలకి బాయ్ బాయ్ చెప్పేయాలి. సో అండ్ అక్కడ ఓన్లీ 10 minutes అన్నమాట. లైక్ ఓన్లీ 10 minutes ఇచ్చారు వెళ్ళి రావడానికి. అండ్ ఇట్ వాజ్ సో వెట్ గైస్. ఇప్పుడు మీకు చూపించాను కదా వర్షం పడిందని. సో వర్షం పడింది కాబట్టి ఇప్పుడు చాలా మడ్డీగా ఉంది. స్టెప్ వేయడానికి కూడా స్లిప్ వేసేలా ఉన్నాము. సో ఐఎమ్ షూర్ అరటిపండు తొక్క మీద వేసినా కూడా ఇంకా బతికుంటాము. ఇక్కడ మాత్రం చాలా కష్టపడుతూ ఎంత అసలు చాలా భయం పడుతూ వెళ్ళాము. సో ఇంక ఇప్పుడు వర్షం కూడా తగ్గిపోయింది. అంతా సన్ అయితే వచ్చేసింది. కానీ నేను ట్రూలీ చెప్తున్నాను, ఐ ఎంజాయ్డ్ ద జర్నీ. లైక్ ఈ బోట్ మీద వెళ్ళడము ఇవన్నీ మోర్ దాన్ ద పాపికొండలు. ఐమ్ ట్రూలీ సేయింగ్. సో మేమైతే కొన్ని ఫ్లవర్స్లా తెచ్చుకున్నాము. విల్ షో యూ. సో లైక్ యాజ్ యూ సీ ఫస్ట్ ఇగోండి ఇంకా ఇలాగా కొంచెం వాటర్ వంట పైన ఇంకా ఇలాగ వర్షం పడిన తర్వాత అన్న వాటర్. సో గైస్ లైక్ అలాగనమాట. ఇగోండి గైస్. సో ఇది కొన్నారనమాట గైస్. యాజ్ యూ సీ ఇది లైక్ న్యాచురల్గా చేశారనమాట గైస్. ఒకసారి చెట్టు చూడండి. గైస్ ఇది ఆద్యాదనమాట.
are going as if we are hitting that mountain, right? గాయస్ ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాం ఇప్పుడు. యాజ్ యూ సీ లైక్ ఇగోండి అంత చెట్లు ఇవన్నీ. సో మేమైతే లైక్ భీమవరంకి వెళ్ళామన్నమాట. అది నేను చూపించలేదు. లైక్ అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు రాజమండ్రి నుంచి. డైరెక్ట్లీ మేము ఇక్కడికి వచ్చేసాము. సో అండ్ ఇదైతే చాలా ట్రిప్ బాగుంది. మేము అక్కడ భీమవరం నుంచి డైరెక్ట్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము విజయనగరంలో. So guys, this was a very nice trip, and if you think this video is nice, don't forget to like, share and subscribe. So bye guys. Again, don't forget to like, share and subscribe. So stay tuned. Bye guys.